హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అన్నట్టు ఈ ఫ్యామిలీలతో మరో వంశం ఏదైనా ఉందంటే అది మంచు ఫ్యామిలీనే సో మంచు మోహన్ బాబు గారు ఆయన తీసినటువంటి సినిమాలు ఏ రకంగా హిట్ అయ్యాయో బయట ఆయన మాట్లాడేటువంటి మాటలు అదే విధంగా ట్రోల్ అయితే అయ్యాయి అనమాట సో మంచు ఫ్యామిలీ మొత్తంలో మంచు మోహన్ బాబు గారి తర్వాత మంచు విష్ణుని స్నో అన్నటువంటి ఒక పేరుతో ట్రోల్ చేయడం జరిగింది. మీకు టంగుటూరి వీరశ ప్రకాశం పంతులు తెలుసా అటువంటి పదంతో మంచు విష్ణుని అయితే బాగా ట్రోల్ చేశారు మన వాళ్ళు. ఇక ఆయన తర్వాత ఇంకా ట్రోల్స్కి ఎక్కువ గురైందంటే ఆబ్వియస్లీ మంచు లక్ష్మి గారు. సో ఆర్ షుడ్ బి రోల్ అనమాట అన్న పదం నుంచి మంచు లక్ష్మిని ఏ విధంగా ట్రోల్ చేశారో అండ్ ఇప్పటికీ వాళ్ళ మీద చాలా పంచులు అయితే నడుస్తూనే ఉన్నాయి. ట్రోల్స్లో వీళ్ళు ఒక ప్రధానమైన ఒక పర్సన్స్గా అయితే ఉన్నారనమాట. ఇది మంచు ఫ్యామిలీ. బట్ మంచు ఫ్యామిలీ మొత్తంలో కూడా ఎవరికైనా అందరికీ నచ్చినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన మంచు మనోజ్ అన్నయ్య. సో మనోజ్ విషయానికి వచ్చేసరికి ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటాయి. సాధారణంగానే ఆయన తీసినటువంటి సినిమాల్లో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మాత్రం ఆయన ఓన్గా యాక్ట్ చేస్తారు. అంటే చూడడానికి మనిషి బల్క్గా లవ్గా కనిపించినా సరే ఓన్ టాలెంట్తో పైకి వచ్చారనమాట. అంటే సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ బేస్ ఉన్నప్పటికీ సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ ఆయనకంటూ జనాల్లో ఒక మంచి ఆదరణ అయితే ఉందన్నమాట. అండ్ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మంచు మనోజ్ అండ్ నందమూరి వంశానికి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అయితే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు సేమ్ డే బాండ్ అవడం వల్ల ఇద్దరు ఒక మంచి బాండింగ్ అయితే కుదిరిందనమాట. ప్రస్తుతానికి మంచు మనోజ్ ఏంటంటే ఉస్తాద్ అనేటటువంటి ఒక షోని అయితే చేస్తున్నాడు. బట్ ఈ షో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. బట్ సెలబ్రిటీని తీసుకొచ్చి ఏదో విధంగా లాగుతూనే ఉన్నాడు. సో చాలా కాలంగా కూడా హీరోగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో మొదటి నుంచి కూడా మంచు మనోజ్ తీసినటువంటి కొన్ని సినిమాలు తీసుకుంటే ఎగ్జాంపుల్కి రాజుబాయ్ కావచ్చు, బిందాస్ కావచ్చు అండ్ మంచు ఫ్యామిలీ మొత్తం కలిసి నటించినటువంటి పాండవులు 9వ సినిమా కావచ్చు. సో దాని తర్వాత ఎందుకో మంచు మనోజ్కి పెద్దగా హిట్లు అయితే అందుకోలేదు అనమాట. అప్పటికి మధ్యలో పోటుగాడు లాంటి సినిమా తీశాడు, కరెంట్ దిగ లాంటి కామెడీ సినిమా అయితే తీశాడు. బట్ సినిమాలు ఒక రకంగా ఓకే యావరేజ్గా గడిచాయి కానీ ఎక్కడ కూడా హిట్ అయితే రాలేదనమాట. సో అందుకనే మంచు మనోజ్ కొంచెం సపరేట్ రూట్ని అయితే ఎంచుకుంటున్నాడు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాస్లో బాగా తిరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే హనుమాన్ సినిమాతో ఒక సూపర్ హిట్ని అందుకున్నటువంటి తేజ సజ్జా హీరోగా అదే సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా కాస్త గెస్ట్ అపీరెన్స్లో కనబడబోతున్నాడంట. సో ఈ సినిమాకి సంబంధించి మంచు మనోజ్ అయితే ఒక విలన్ క్యారెక్టర్లు చూపించబోతున్నారు అనేటటువంటి టాక్ అయితే సినీ వర్గాల్లో తెగ నడుస్తుంది. అంటే మంచు మనోజ్ ఉన్నదానికి హీరో కన్నా కూడా విలన్గా అయితే ఇంకొంచెం ఎక్కువ యాక్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్కి వాళ్ళ నాన్నగానే చూసుకున్నాడు, ఆయన కూడా స్టార్టింగ్స్లో విలన్స్గానే స్టార్ట్ అయ్యారనమాట కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ మంచు మనోజ్ అనేది కొంచెం డిఫరెంట్గా హీరోగా స్టార్ట్ చేసి నెక్స్ట్ మూవీలో విలన్గా చేసే ఛాన్సెస్ కోసం చూస్తున్నాడంట. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం తేజ సజ్జా నటించబోతున్నటువంటి సినిమాలు అయితే మంచు మనోజ్ విలన్గా కనిపించబోతున్నాడు అనేటటువంటి వార్తలు అయితే తెగ వినిపిస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్ మంచు మనోజ్ లాంటి కట్అవుట్ హనుమాన్ హీరోలో ఉన్నటువంటి తేజ సజ్జా అసలు ఎలా ఉంటుంది ఈ కాంబో చూడాలని అయితే కొంచెం క్యూరియాసిటీని పెంచింది. అంటే కాస్త కొత్తగా అయితే నాకైతే అనిపించింది అనమాట. అండ్ మంచు మనోజ్ కూడా స్క్రీన్ పైన చూసి చాలా రోజులు అయిపోయింది. నార్మల్గా మంచు మనోజ్ ఏంటంటే కామెడీ టైమింగ్ ఉంటుంది. సో ఇన్ కేసు విలన్ రోల్ కానీ ఇచ్చారంటే మాత్రం ఒక మంచి కామెడీ టైమింగ్ లైక్ రాజా ది గ్రేట్లో విలన్ కున్నట్టు సేమ్ అటువంటి ఒక కేటగిరీస్లో ఏమైనా ఇస్తారేమో అన్నటువంటి విషయాలు మనం సినిమా నుంచి ఇంకైనా అఫీషియల్గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే చూడాలి. మ్యాక్సిమం కథ అంతా మొత్తం రెడీ అయిందంట. బట్ దీనికి సంబంధించి దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అనేటటువంటి వార్తకు సంబంధించి దుల్కర్ సల్మాన్ కూడా చెప్పడం జరిగింది ఇటువంటి రూమర్స్ కాస్త నమ్మొద్దు అండ్ ఏదైనా కన్ఫర్మ్ అయితే నేనే అఫీషియల్గా చెప్తానని దుల్కర్ సల్మాన్ కూడా ఆయన వైపు నుంచి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉస్తాద్ అనేటటువంటి షోస్తో జనాలకి దగ్గర అవుదాం అనుకున్నటువంటి మనోజ్ విలన్ రోల్తో సినిమా వర్గాల్లోకి మళ్ళీ అడుగు పెట్టబోతాడా, సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయబోతాడా? సో మంచు మనోజ్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ తెలియజేయండి అండ్ మంచు ఫ్యామిలీ మీద మీకున్నటువంటి విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.